కోపం మంచిదా చెడ్డదా? కోపం మంచిదే. ఎప్పుడంటే మీరు దాన్ని కంట్రోల్‌లో ఉంచుకొని ఒక పర్పస్ కోసం గనక దాన్ని వాడుకుంటే కోపం అనేది ఎప్పుడు మంచిదే అండి. ఉదాహరణకి చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. కంట్రోల్డ్‌గా మీరు కోపం చూపించి వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మీ కింద పనిచేసే వర్కర్సు అనుకున్నట్లు పని చేయట్లేదు. కొంత ఆ కోపం అనే పవర్‌ఫుల్ ఎమోషన్ యూజ్ చేసి కొంత వాళ్ళ చేత వర్క్ చేపియడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా మిగతా ఎమోషన్స్‌తో కాని కొన్ని పనులు కోపం వల్ల అవుతాయి. కానీ మీరు కంట్రోల్‌లో ఉంటేనే. మీరు ఎప్పుడైతే కోపం ఔట్ ఆఫ్ కంట్రోల్ గనుక వెళ్తుందో కంప్లీట్‌గా నెగెటివ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే మీకు రిలేషన్‌షిప్ దెబ్బతినొచ్చు. మీ కింద పనిచేసే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. మీకు గాని బిజినెస్ అయితే కస్టమర్‌ని కూడా మీరు కోల్పోవచ్చు. సో కోపంతో జరిగే అనర్థాలు ఎక్కువ. దాని తర్వాత మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి మీ కోపాన్ని మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్‌తో కంట్రోల్ చేసుకొని మంచి రిజల్ట్స్ మీ లైఫ్‌లో పొందొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ మంత్ర బై నాగేంద్ర.